గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి పుదీనా రైస్. దానికోసమని కళాయిలో నూనె పెట్టుకొని బంగాళదుంపలు షాజీరా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి మగ్గబట్టాలి. ఆయిల్లోనే కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనాను కొత్తిమీర కొంచెం పేస్ట్ చేసుకున్నది అది వేసేసుకోవాలి. చూపిస్తాను ఫ్రెండ్స్ వేసుకునేది. ఇలా కొత్తిమీర పేస్ట్, పుదీనా కొత్తిమీర కొంచెం పేస్ట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బంగాళదుంపలు మగ్గిపోయి మగ్గిన తర్వాత వేసుకోవాలి. దాంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేసాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను ఫ్రెండ్స్. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గబెట్టాలి. అది మగ్గే లోపల నేను ఇక్కడ బిర్యానీ రైస్ని మసాలా దినుసులు వేసి విడిగా మగ్గపెట్టుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత ఈ రైస్ని దాంట్లో కలిపేసేయాలంటే, కలిపిన తర్వాత చూపిస్తాను. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది. దీంట్లో కొంచెం గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పైన పన్నీర్ తురుము కూడా వేసుకోవాలి. చూపిస్తాను. ఇలా చూడండి ఫ్రెండ్స్, పన్నీరు తురుముకోవాలి. తురుముకొని ఇలా వేసేసుకోవాలి. ఇలా వస్తుంది. నేను దీంట్లో గరం మసాలా, చాట్ మసాలా అన్నీ వేసాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో పైన లాస్ట్లో కసూరి మేతి వేస్తే చాలా బాగుంటుంది. సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను కొంచెం ఘాటు కోసం మిరియాల పొడి వేసాను. ఇలా కొంచెం చప్పగా ఉన్నా తినలేరు కదా, అందుకని కొంచెం మిరియాల పొడి వేసాను. మరీ అంత కారంగా కాదు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇది నా స్టైల్లో పుదీనా రైస్. బాయ్ ఫ్రెండ్స్. ఇలా కసూరి మేతి వేసుకున్న తర్వాత ఇందాక చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, కొంచెం అంటే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. బాక్స్లో పెట్టేటప్పుడు జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా వేస్తే బాగుంటుంది. లోపల వేసేస్తే మెత్తపడిపోతాయని నేను పైనే వేస్తాను.